నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తుతోంది పురపోరు. పంచాయతీ ఎన్నికల్లో సింబల్స్ లేకపోవడంతో సర్పంచులు తమవారేనంటూ పోటీపడి ప్రకటించేశాయి పార్టీలు. కానీ పార్టీ సింబల్స్ తో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో విజేతలెవరో తేలిపోనుంది. పంచాయతీ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకున్న అధికార పార్టీ మున్సిపల్స్ ని సవాల్గా తీసుకుంది. అటు విపక్షాలు కూడా ఛాలెంజింగ్ గా తీసుకోవడంతో ఓరుగల్లు కోటపై జెండా ఎగరవేసేది ఎవరన్న ఉత్కంఠ పెరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాం, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మోత మోగిస్తామంటున్నాయి పార్టీలు. బీఫారాలు ఇచ్చినా, బుజ్జగింపుల పర్వం నడిచినా కొన్ని చోట్ల ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద ఎదురవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఎవరిది పై చెయ్యి అన్న చర్చ ఇప్పుడు హాట్ గా సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ములుగు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. గతంలో ఇవి 2 గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో పరకాల, వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ జిల్లాలో స్టేషన్ ఘన్పూర్, జనగామ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం మిన్నంటింది. మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, కే సముద్రం మున్సిపాలిటీల్లో ప్రచారం ఊపందుకుంది. ములుగు, భూపాలపల్లి మున్సిపాలిటీల్లోనూ హాట్ గా ఉంది పార్టీల క్యాంపెయిన్. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. కాంగ్రెస్ కొన్ని మున్సిపల్ వార్డుల్లో సిపిఐ, సిపిఎంతో పొత్తులు కుదుర్చుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకపోవడంతో ఎవరి బలాలు వారు వ్యక్తిగతంగా ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలనుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బస్తీమే సవాలంటున్నాయి. గత మున్సిపల్ ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 10 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. ఈసారి జనగామ మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మున్సిపల్స్ లో కాంగ్రెస్ కి ఇది అనుకూలిస్తుందని భావిస్తున్నారు. కానీ మహబూబాబాద్ జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో అధికార పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది. డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లోని మెజారిటీ తండాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎక్కువగా దృష్టి పెట్టడంతో కారు స్పీడు మీదుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా నియోజకవర్గాల్లో వర్గపోరుకు తోడు సమన్వయ లోపంతో మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు కలవరపడుతున్నాయి. కొన్ని చోట్ల రెబల్స్ కి తోడు బీఆర్ఎస్, బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండడం ఫలితాలపై ప్రభావం చూపేలా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల రెబల్స్ బెడద ఉంది. జనగామ మున్సిపాలిటీలో 3 వార్డుల్లో పార్టీ రెబల్ అభ్యర్థులు ఉన్నారు. కే సముద్రంలో 2 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ బరిలో నిలిచారు. డోర్నకల్, మరిపెడలోనూ అధికార పార్టీకి రెబల్స్ బెడద తప్పడం లేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు దాకా దాదాపు అన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి 2 చొప్పున అభ్యర్థులు ఉన్నారు. చాలా వరకు రెబల్స్ ని విత్డ్రా చేయించినా కొన్ని చోట్ల మొండికేశారు. దీంతో గెలుపు ఓటములపై వీరి ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల పార్టీలే కాకుండా ఇతర రాష్ట్రాల పార్టీల బీఫారాలతో కూడా కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పరకాల మున్సిపాలిటీలో ఇతర పార్టీల నుంచి 7 బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు బీఎస్పీ, జనసేన పార్టీల నుంచి సైతం ప్రతి మున్సిపాలిటీలో 2-3 నామినేషన్లు వేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కొందరు నామినేషన్ వేశారు. వీరు కూడా కాకుండా దాదాపు అన్ని చోట్ల ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు గాను ఏకంగా 1072 మంది అభ్యర్థులు చివరికి బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టే ఆనవాయితీ గత 3 ఎన్నికలలో కొనసాగుతూ వచ్చింది. అయితే మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ బలం పెంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 11 మున్సిపాలిటీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం కాంగ్రెస్ కి కలిసి వస్తుందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు అవకాశమిస్తారా అన్న ఆసక్తి అందరిలో ఉంది.